ఓం నమో మహద్భ్యో గురుభ్య. వేమన పద్యరత్నాల శీర్షిక మూర్ఖ పద్ధతిలో మనం కొనసాగుతూ ఉన్నాం. అనేక 3-4 భాగాలు ఇప్పటికే చెప్పేసుకున్నాం. దాదాపుగా ఒక 25 పద్యాల వరకు అయినాయి. దాని తర్వాత భాగం ఏమిటంటే, అవునటంచునొక్కదాడిన మాటకు కాదటంచు పలుక క్షణము పట్టు దాని నిలువదీయ తాతలు దిగివచ్చు. అవునటంచు నొక్కడాడిన మాటకు ఎవరైనా అవును అని చెప్పారనుకోండి, కాదటంచు పలుక క్షణము పట్టు, నువ్వు చెప్పింది కాదు అని చెప్పడానికి, అది మంచిది కాదు అని చెప్పడానికి క్షణకాలం పడుతుందన్నమాట. ఎవరైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పారనుకోండి, అయ్యా నువ్వు చెప్పేది సరైనది కాదు అని చెప్పడానికి క్షణకాలం కూడా పట్టదు. దాని నిలువదీయ తాతలు దిగివచ్చు. ఆ చెప్పినటువంటిది కాదు అని చెప్పిన తర్వాత దాన్ని నిలువదీయ అంటే సమర్థించుకోవడానికి ఆ తాతలే దిగి వస్తారన్నమాట అని మనకు వేమన చాలా చక్కగా చెప్తున్నాడు. అంటే ఒకడు మంచి అని చెప్పిన దాన్ని మరి ఒకడు వెంటనే కాదు అని అంటాడు. అసలు సులభంగా క్షణాల్లో జరిగిపోతుంది. అవును అని చెప్పిన దాన్ని సమర్థించుకోవడానికి వాళ్లకు చెప్పడానికి వాళ్ళ తాతలు దిగి వస్తారు అంటున్నాడు. తర్వాత శ్లోకం, కండకావరమున కానడు మరణంబు మదము చేత తత్వ మహిమగనడు భోగకాంక్ష చేత పురహరుగానడు విశ్వదాభిరామ వినురవేమ. దండకావరమున అంటున్నాడు. కండకావరం అంటే ఏంటంటే గర్వం. వాడికి కావరం అంటే ఆ కండబలం అంటారు చూడండి, గర్వం, బాగా బలిష్ఠుడు అనే గర్వం అన్నమాట. కండకావరమున కానడు మరణంబు, ఆ కండకావరం ఉన్నప్పుడు, ఆ నేనే భగవంతుడనే గర్వం ఉన్నప్పుడు మరణంబు కానడు, నాకు మరణం వస్తుందని అనుకోడన్నమాట. మదము చేత తత్వం మహిమగనడు, మరి బాగా గర్వంగా ఉంటుంది అనుకోండి, మదం పట్టిందనుకోండి, పొగరు పట్టిందనుకోండి, అలాంటి వానికి ఆ తత్వము యొక్క మహిమ, ఆ భగవతత్వం యొక్క గొప్పతనాన్ని అతడు తెలుసుకోలేడు. భోగకాంక్ష చేత పురహరుగానడు, భోగాలను అనుభవిస్తూ ఇంకా వాటిలో ఈ దొల్లి మరి అనుభవించేటటువంటి వాడు ఉంటాడు చూడండి, అతడు పురహరుగానడు. పుర్ర అనేవాడు ఒక రాక్షసుడు. అతనికి శత్రువు శివుడు అన్నమాట. ఆ శివుడు అంటే అతనికి తెలియదు. ఎవరికి? భోగకాంక్షలు కలిగిన వానికి ఆ శివతత్వం తెలియదు. శివుడంటే భక్తి ఉండదు అని చెప్పడం. విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత శ్లోకం, తర్వాత పద్యం, కన్నులందు మదము కప్పి కానరుగాని నిరుడు ముందటేడు నిన్న మొన్న తగ్గులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. కన్నులందు మదము కప్పి కానరుగాని అంటే ఆ కళ్ళల్లో వాడికి పొగరుబట్టి, ఆ కళ్ళు పొగరబట్టి ఉండడం చేత ఆ కళ్ళతో వాళ్ళు చూడలేకుండా ఉన్నారు. ఏమి చూడలేకుండా అంటే, నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, నిన్న మొన్న దగ్ధులైన వారు అంటే మరణించిన వారు తమ కంటే తక్కువ, వీళ్ళకంటే తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. మనం మరణించిన వాళ్ళు గత సంవత్సరం, అప్పుడు అంతకుముందు మరణించినటువంటి వాళ్ళు మరి వీడికంటే తక్కువ వాళ్ళు ఏం కాదు. కాకపోతే వాడికి ఆ కన్నులందు ఆ మదం గప్పి ఉండడం వల్ల అవన్నీ వాడికి కనిపించడం లేదు అన్నమాట. దగ్ధులైన వారు తమ కంటే తక్కువ అంటున్నాడు వేమ. దగ్ధులైన వారంటే మామూలుగా మరణిస్తే వాళ్ళను పూడ్చిపెట్టడము, కాల్చిపెట్టడము ఏదో చేస్తారు కదా. అలాంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు
మరి వీడికంటే తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, అదంతా నిన్నామన్నాయుడు చూసింది, ఇంకా ఇది గుర్తులేదా అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే మూర్ఖులు అజ్ఞానంతో కన్నులతో చూడలేకుండా ఉన్నారు అని చెప్పడం. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, చావు ఎందుకు నాకు చావు రాదు అనే గర్వం మాట్లాడకు. తమ కంటే అన్నింటినీ గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు మరణించిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. తర్వాత పద్యం, కఫము మీరి మరియు కనులు మూతపడి బుద్ధి తప్పి చాలా పొడమి మరచు వేళలందు నిన్ను వెదకుట సాధ్యమా విశ్వదాభిరామ వినురవేమా. మామూలుగా వృద్ధత్వ లక్షణాల గురించి చెప్తున్నాడు. కఫము మీరి అంటే మామూలుగా బాగా వృద్ధులైనటువంటి వాళ్లకు కఫం, ఇది గుండెల్లో నుంచి ఈ జలుబు చేసేదంతా గల్ల అంటాం చూడండి, అది వస్తుంది కదా. మరియు కన్నులు మూతపడి, వృద్ధత్వం వచ్చిన తర్వాత కన్నులు కూడా కనపడకుండా మూతపడిపోతాయి. బుద్ధి తప్పి, బుద్ధి కూడా మందగిస్తుంది, తెలివి కూడా తగ్గిపోతుంది. చాలా పొడవి మరచు, అదే కాకుండా ఈ సర్వాన్ని మర్చిపోతుంటారు. అయ్యా ఎదుట్లో ఎవరు ఉండదో సరిగ్గా గుర్తించలేదు, స్వయంగా తన కొడుకు ఎదురుగా ఉన్నా కూడా నువ్వెవరో పో అన్నట్టుగా ఉంటాడన్నమాట. అంటే అంత వృద్ధత్వ లక్షణాలై. వేళలందు నిన్ను వెదకుట సాధ్యమా, ఇలాంటి స్థితిలో ఏది కఫము, ఈ కన్నులు మూతపడి ఉండడం, తెలివి తక్కువ ఉండడం, అలాంటప్పుడు ఓ పరమాత్మ నిన్ను వెదకుట సాధ్యమవుతుందా అంటున్నాడు. అందువల్ల యుక్త వయస్సులో ఉన్నప్పుడే భక్తి మార్గాన్ని అవలంబించాలా అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మనకేంటంటే శంకరాచార్యులు వారు ఒక శ్లోకం చెప్తాడు, బాలస్తావత్ క్రీడాసక్త, పిల్లవాడేమో ఆటల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. యోనస్తావత్ తరుణీరక్త, యువకుడేమో యువతల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధస్తావత్ చింతామగ్న, ముసలివాడెప్పుడు ఆలోచన, ఈ పిల్లలకు చదువు వస్తుందో లేదో, వీళ్ళు ఉద్యోగస్తులు అవుతారో లేదో, వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, ఇదే చింతతో ఉంటాడు. పరే బ్రహ్మణి కోపిన సక్త అని, ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరికి ఆసక్తి లేదు అని. అది ఆ విధంగా చివరిలో ఏమి చేయనప్పుడు బ్రహ్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టము అని కూడా భావం. అన్నీ బాగున్నప్పుడే దైవాన్ని కూడా ఆరాధించండి అని వేమన చెప్పాడు. కసువు తినుగాదే పసరంబులెప్పుడు, చెప్పినట్లు వినును చేయు పనుల వాని సాటి అయిన మానవుడొప్పడా విశ్వదాభిరామ వినురవేమా. కసువు తినుగాదే పసరంబులెప్పుడు, పశువులు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు కసువు అంటే గడ్డి తింటాయి. చెప్పినట్టు వినును చేయు పనులు, చెప్పినట్లు వింటాయి, పనులు కూడా చేస్తాయన్నమాట. వాని సాటి అయిన మానవుడొప్పడా, ఆ పశువులతో మానవుడు సాటి రావడా అంటే ఏమిటి, వాడికి ఉండే జ్ఞానం, వాటికి ఉన్నటువంటి జ్ఞానం మానవులకి ఉండదు. అలాంటి జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు వాటితో కూడా సాటి రారు అని చెప్పడం అన్నమాట. మామూలుగా మనకు పశువులు ఉంటాయనుకోండి, ఎద్దులు ఉంటాయి, బండి కాడికి తీసిపోయిన తర్వాత ఆ నొగల కిందకి తలలు పెడతాయన్నమాట, మెడలు కట్టించుకుంటాయి. మడగ దున్నుతూ ఉంటారు అనుకోండి, మడగ దున్నటాన్ని చేసకపోతే నేరుగా మడగ దగ్గరికి పోయి అవుతాయి. వాటికి ఉన్నటువంటి జ్ఞానం అది. మరి ఆవులు పశువులు కూడా పాలు తీస్తూ ఉంటే ఆనందంగా పాలు తీయించుకుంటాయి. లేకపోతే వాటికి ఏమన్నా హాని చేస్తూ ఉంటే ఊరుకుంటాయా, కొమ్మడమో తన్నడమో చేస్తాయి కదా. కానీ ఇది వీళ్ళు మా యజమానులు మాకు మేతలు పెడుతున్నారు, చేస్తున్నారు, వాళ్ళకు మేము ఈ దుగ్ధాన్ని వదిలిపెట్టాలి అనేది ఇదనమాట. దూడలు పక్కన ఉన్నా కూడా మరి యజమానులకు పాలిస్తున్నాయి అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ మానవులు వాటితో సాటి అయిన వారు కానటువంటి వారు కూడా ఉన్నారు అని వేమన అభిప్రాయం. హరి ఓం తత్సత్.